ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ యాదగిరి లంచం తీసుకుంటుండగా ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసిన ఈ తహసీల్దార్ ఇప్పటికే 50,000 తీసుకోగా మరో 50,000 తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అతని ఇంటిలో అనీస అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అతనిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇతనిపై పలు అవినీతి ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. ఎంఆర్ఓ యాదగిరి స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాక. అయితే ఇతని వద్దకి 31/7/2019 రోజున బి శ్రీనివాసరావు అని ఇతని దగ్గరకు వచ్చి సర్వే నెంబర్ 248లో 243లో 13, 14, 15 ఫ్లాట్స్ నెంబర్లలో బిల్డింగ్ కట్టడానికి గురించి వాళ్ళ హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్తే రెవెన్యూ లొకేషన్ స్కెచ్ అడిగారు. అది తీసుకొని వదలమని అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారిని అడిగితే ఇటు టెక్స్ట్ 20 నుంచి 25 రోజులు పడుతుందా అని చెప్పారు. అంటే కొంచెం అర్జెంట్ చేయండి సార్ అంటే ₹1,00,000 ఇస్తే ఖర్చు అవుతుంది అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు. అది రెవెన్యూ మన సర్వేయర్ గారి సమక్షంలో చెప్పాడు. అయితే అది చెప్పిన తర్వాత ఆయనకి అంత ఎక్కువనా సార్ అని చెప్తే మేము ఇష్టం అనేది సార్ అందులో డ్రైవర్ బయట ఉన్నాడు సయీద్ అని అతని దగ్గర అంటే సార్ ఎంత ఇస్తే అడుగుతాడా ఇచ్చేసి తక్కువ చేయడు చేసుకోపో ఎంత ఇచ్చేసి నువ్వు చేసుకోపో అని చెప్పేసి ఆయన కూడా ఇన్స్టిట్యూట్ చేశాడు. చేసిన తర్వాత అతను వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి మళ్ళీ 5వ తారీఖు వచ్చాడు. 5వ తారీఖు వచ్చి మళ్ళీ సార్ ఎట్లా అంటే ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి పైసలు ముందు ఇయ్యి అన్నాడు. అంటే ₹1,00,000 తగ్గినా అని చెప్పేసి ఎంత ఉన్నాయంటే 50,000 ఉన్నాయండి సార్ 50,000 తీసుకున్నాను. 50,000 తీసుకొని నెక్స్ట్ డే ఎప్పటి రేపు పొద్దున రాకు నేను ఇంకా తయారు చేసి చేస్తాము మిగతా 50,000 పట్టుకున్నాము అని చెప్పి పంపించాడు. అయిన తర్వాత ఆయన 8వ తారీఖున వచ్చి వేరే విషయాల మీద లేడు. ఎంఆర్ఓ గారు కూడా ఎవరు లేడు. తర్వాత 8వ తారీఖు 9వ తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు ఇది మీ 243 సర్వే నెంబర్లో రావట్లేదు ఈ ఫ్లాట్స్ నీకు అవసరం పడదు అని చెప్పాడు. చెప్తే దాని గురించి ఆ 9వ తారీఖున సార్ మరి నాకు అవసరం పడినప్పుడు ఈ ఫ్లాట్లు ఎందుకు నా పైసలు నాకు రెట్టించేయండి అని శ్రీనివాసరావు అడిగాడు తహసీల్దార్. అడిగితే నీకు పైసలు ఇచ్చేస్తున్నాయా నాకు ఫోన్ చేయని చెప్పేసి అంటే ఇస్తాను చెప్పేసి మళ్ళా తిరిగి 14వ తారీఖున మళ్ళీ ఆఫీస్కి వస్తే ఆ డేట్లు చెప్పంగా ఫోన్ చేసుకుని ఈ మధ్య ఫోన్ నడిచినాయి. లాస్ట్ 14వ తారీఖున ఆఫీస్కి వచ్చిన తర్వాత డ్రైవర్ని పిలిచి ₹40,000 కార్లో ఉన్నాయి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి ఇవి తీసుకెళ్ళామని చెప్పేసి ఆయన కంపెనీ దగ్గర ₹40,000 డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చేస్తే మళ్ళీ వచ్చి సార్ నాకు ₹40,000 పుట్టినాయి అంటే ఇక మిగతా ₹10,000 ఖర్చులు అయిపోయినాయి అనుకో ఈ 40,000 తీసుకెళ్ళిపో అని చెప్పేసి చెప్పాడు. అయితే ఈ 7వ తారీఖున ఎప్పుడైతే 5వ తారీఖున ₹50,000 ఇచ్చాడు ఆయన ఫిర్యాదు అది కరప్షన్ ఏం సార్ ఇంత ఘోరం ఉంటుందా అని చెప్పేసి 7వ తారీఖున వచ్చి మమ్మల్ని ఏసీబీ అట్లాంటి కన్సల్ట్ చేశాడు, దరఖాస్తు ఇచ్చాడు. తర్వాత ఈ 14వ తారీఖు తర్వాత కూడా మళ్ళీ వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చాడు 17వ తారీఖున ఇచ్చేస్తే దాని మీద బేస్ చేసుకొని ఎంక్వైరీ తీసుకొని అవన్నీ ఇస్తే ఎవరైతే ఇప్పుడు సంభాషణలు పెట్టి మధ్యలో ఎక్కడైంది అన్నీ రికార్డ్ అయింది.